ఫైండ్ ద సమ్ ఆఫ్ సీక్వెన్స్ అని చెప్పి 7, 77, 777 సో ఆన్ అప్ టు n టర్మ్స్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ n టర్మ్స్ వేరు, ఎంత టర్మ్ వేరు. ఎంత టర్మ్ అంటే సీక్వెన్స్ అంటే లిస్ట్లో ఉన్న ప్రతి నెంబర్ యొక్క జనరల్ ఫాము. n టర్మ్స్ అంటే అవి ఎన్ని ఉన్నాయో అంటే పర్టికులర్గా 10 ఉన్నాయా, 20 ఉన్నాయా, 30 ఉన్నాయా అనేది మనకి ఇవ్వకుండా ఎన్ని ఉన్నాయో తెలియదు కాబట్టి n టర్మ్స్ అని ఇస్తారు. ఓకే, చూడండి ఇక్కడ ఇచ్చిన సీక్వెన్స్ నేను అంటే సమ్మేషన్ కదా, మనకు సమ్ అడిగారు కదా, డైరెక్ట్గా నేను వీటిని ఇచ్చిన సీక్వెన్స్ని యాడ్ చేసేసి రాసేసుకున్నాను. దీన్ని ఎస్ఎన్ అని అనుకున్నాను, అంటే జస్ట్ సమ్ అని తెలియజేయడం కోసము. n టర్మ్స్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి నేను n టర్మ్స్ అనే రాస్తాను. ఇక్కడ 7ని 7 × 1, 77 ఏమో 7 × 11, అలాగే 777 ఏమో 7 × 111 ఆ విధంగా రాసుకుంటున్నాను. నెక్స్ట్ అన్నింటిలోని కామన్గా నాకు ఏమొస్తుందండి, 7 అనేది కామన్గా వస్తుంది. సో 7 కామన్ తీసుకుంటే ఇక లోపల ఉన్న వాల్యూ ఇది. ఓకే, అంతే కదా. సరే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ 1ని ఈ లోపల ఉన్న ప్రతి వాల్యూని కూడా 9తో నేను ఇంటూ చేసుకున్నాను. ఎందుకు ఇలా తీసుకున్నాను అంటే మనకు పర్టికులర్గా ఒక ఫామ్గా రావడం కోసం. సో లోపల ఉన్న ప్రతి వాల్యూని 9తో ఇంటూ చేశాను. మరి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి డివైడ్ చేయాలి కదా, అందుకని 9తో డివైడ్ చేశాను. ఇప్పుడు లోపల ఉన్న 9ని 10 - 1, 99ని 10² అంటే 100 - 1, అలాగే 999ని 10³ - 1 ఈ విధంగా నేను అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాను. నెక్స్ట్ చూడండి జాగ్రత్తగా, 10, 10², 10³ 10⁴ సో ఆన్, అలాగే -1, -1, -1 సో ఆన్. ఈ రెండింటిని కూడా నేను సెపరేట్గా రాసుకున్నాను. చూడండి 10కి సంబంధించి నేను ఒక వాల్యూలో రాసుకున్నాను. నెక్స్ట్ -1 సో ఆన్ అప్ టు n టర్మ్స్. ఇక్కడ 10కి సంబంధించిన n టర్మ్స్ అంటే ఇది n టర్మ్స్ అంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలియదు. అలాగే సెపరేట్ చేసేసాం కాబట్టి ఈ -1 కూడా ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలియకపోవడం వల్ల నేను ఆ విధంగా రాసుకున్నాను. నెక్స్ట్ జీపీకి సంబంధించి మనందరికీ తెలిసండి ఫార్ములా, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ జీపీ దట్ ఈక్వల్ టు a × r⁴n-1/r-1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే a అనేది అంటే ఫస్ట్ టర్మ్ 10, అలాగే కామన్ రేషియో r అంటే సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ అంటే 10² అంటే ఎంత వస్తుందంటే r = 10 వస్తుంది. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈ ఆన్సర్ వస్తుంది. ఇక నెక్స్ట్ ఈ -1 ఉన్నాయి కదా, నేను టోటల్ అన్నింటిలో కూడా మైనస్ కామన్ తీసేసుకుంటే ఏమవుతుందండి, మైనస్ ఆఫ్ అని చెప్పి 1 + 1 + 1 + సో ఆన్ n టర్మ్స్, అంతే కదా. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఫర్ సపోజ్ n టర్మ్స్, n అంటే 10 తీసుకున్నాను అనుకోండి, 10 టర్మ్స్ని కలిపాలి అంటే 10 1లను కలిపాలి. ఎంత వస్తుంది, 10 1లను కలిపితే 10 వస్తుంది. ఒకవేళ n = 20 అనుకోండి, 20 1స్ని యాడ్ చేయాలంటే ఎంత వస్తుంది, 20 వస్తుంది. ఆ విధంగా ఇక్కడ ఎంతో మనకి తెలియదు కాబట్టి n అని ఇచ్చారు కాబట్టి n 100ని యాడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటండి, n అన్నమాట. సో టోటల్గా 7/9 ఇంటూ ఈ వాల్యూ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే.